అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గడిచిన 2 వారాలుగా ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ సారాంశం ఏంటంటే నారా లోకేష్ గారిని ఉన్న పళంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేసేయాలని. దీనికి సంబంధించి 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో భిన్నమైన నెరేటివ్స్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి పార్టీ పరంగా అదొక కీలకమైన అంశంగా తీసుకున్నారు. అందులో భాగంగా వాళ్ళ ఆలోచనల్ని వ్యాప్తి చేస్తున్నారు. కానీ ఇటు తెలుగుదేశం, జనసేన పార్టీలకు వచ్చినట్లయితే అది పార్టీ తాలూకా స్టాండ్ కాదు. ఇండివిజువల్గా ఆ పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు, ఒక సెక్షన్ ఆఫ్ క్యాడర్ ఈ రకమైనటువంటి నెరేటివ్స్ మీద రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భం. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలండి. ఇందులో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కోరుకుంటున్నారు నారా లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి అని. అటు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారు, లేదు నారా లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసేసుకోండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రి చేయాలనేది మా తాలూకా ఆలోచన, మా తాలూకా ఆకాంక్ష అంటున్నారు. ఇక్కడ మౌలికంగా మనం ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలండి. ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉండాలి, ఎంతమంది మంత్రులు ఉండాలని డిసైడ్ చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండాలి, ఎవరు మంత్రిగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే విషయాన్ని తేల్చాల్సింది 164 మంది శాసనసభ్యులు. మొన్న కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి 130, ఇటు జనసేన పార్టీ నుంచి 21 మంది, ఇక మిగిలిన బీజేపీ శాసనసభ్యులు. అంటే ఈ 3 పార్టీల్లో ఉన్నటువంటి బలాన్ని బేరీజు వేసుకుని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. సో ఈ అంశాన్ని ఖచ్చితంగా ఇటు తెలుగుదేశం, అటు జనసేన పార్టీలకు సంబంధించిన క్యాడర్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక ఈ 2 పార్టీల్లో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుల ఇంపార్టెన్సెస్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే అర్థం ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇక్కడ అతిగా రియాక్ట్ అవుతుందనే అంశాన్ని కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ నారా లోకేష్ గారు ఒక మంత్రిగా హ్యూమన్ రిసోర్స్ అండ్ ఐటీకి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి కమిటీగా ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక ప్రోగ్రెసివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి దిశగా చేపట్టాల్సినటువంటి చర్యలు ఏమిటి అనే అంశాల మీద మాత్రమే ఆయన దృష్టి సారిస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇవాళ నారా లోకేష్ గారు రెడ్ బుక్ మీద దృష్టి పెట్టి రెడ్ బుక్ని ప్రయారిటీగా తీసుకుని పొలిటికల్ పార్టీస్, అటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, వాళ్ళ క్యాడర్స్లో ఉన్నటువంటి ఆకాంక్ష, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ విధమైన వైఖరి ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారో వాటిని ఇవాళ ఇంప్లిమెంట్ చేయగలిగే నాయకుడు ఖచ్చితంగా కూటమిలో అధికార నాయకత్వంలో కనిపించట్లేదు. నారా లోకేష్ గారు కూడా లిమిటెడ్ అధికారాల మధ్య మాత్రమే ఉండిపోతున్నటువంటి సిచ్యుయేషన్. కానీ ఇవాళ నారా లోకేష్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశం. ఎందుకంటే వైసీపీ ఇవాళ వరకు చాలా ప్రశాంతంగా ఉంది, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పనుల మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారు, సో మన మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసే నాయకుడు అయితే ఇవాళ వరకు లేరు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ నారా లోకేష్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా రానున్న 4.5 సంవత్సరాల కాలం వైసీపీకి చాలా కష్టకాలంగా ఉండబోతుందనే విషయాన్ని వారు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇది జరగకూడదు, ఇది జరగకుండా అడ్డుకట్ట వేయాలని వారు భావిస్తున్నారు. ఇక అనదర్ పర్స్పెక్టివ్ వైసీపీకి చూసినట్లయితే కూటమి పార్టీల మధ్య చీలిక తీసుకురావడం, కూటమిలో ఉన్నటువంటి నాయకుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే చర్చను ప్రారంభించడం ద్వారా కూటమి పార్టీలో పొరపక్షాలు క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సమానమైన నాయకుడు కూటమి పార్టీలో లేరు. కానీ భవిష్యత్తులో కూడా ఈ కూటమి కొనసాగినట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు అంగీకరించాల్సిన విషయం, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు నారా లోకేష్ గారి మధ్య మాత్రమే పవర్ షేరింగ్ ఉండబోతోంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అనే ప్రస్తావన ఉండదు. రానున్న రోజుల్లో ఈ ఇద్దరు సమాంతరమైన నాయకులు, ఇద్దరు ఈక్వల్ లీడర్షిప్లో ఉండబోతారు. ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా తమ ఓట్ల శాతాన్ని రానున్న రోజుల్లో పెంచుకునే దిశగా కృషి చేసినట్లయితే, ఏదైతే
ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోటి సభ్యత్వాల మైలురాయిని అందుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటుకుంటుందో అదే తరహా స్ఫూర్తితో జనసేన పార్టీ క్యాడర్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఆ పార్టీ సభ్యత్వాల సంఖ్యను పెంచుకునే దిశగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఆలోచనతో ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. అంతేగాని జనసేన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ లేదా కొద్దిమంది నాయకులు తమ ప్రత్యర్థి నాయకుడిగా నారా లోకేష్ గారిని భావించాలనే ఆలోచనలో ఉండడం అనేది ఖచ్చితంగా కూటమికైతే మేలు చేయదు. ఖచ్చితంగా ఇవాళ జనసేన పార్టీ ఎవరి ఓట్లను చేల్చాలి, ఏ పార్టీ ఓట్లను చేల్చాలి అనే విషయం మీద చాలా స్పష్టతతో ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 40% మేర ఓట్ బ్యాంక్తో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా మాత్రమే జనసేన పార్టీ బలోపేతం అవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే ఆలోచనలు చేయడం ద్వారా మాత్రం వారు రాజకీయంగా బలోపేతం కాలేరనే విషయాన్ని ఆ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా అంచనా వేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడర్ కూడా రియలైజ్ కావాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సముచితమైన గౌరవాన్ని అటు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇవాళ పార్టీలో ఉన్న క్యాడర్ అండ్ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అదే రకమైన గౌరవ భావంతో చూడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఎదుగుదల మీద తాము భిన్న స్వరాలను వినిపించే దిశగా ఏ ఒక్క ఆలోచన చేయడం కూడా ఆ పార్టీకి మంచి చేయదనే విషయాన్ని సైతం వారు గ్రహించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.